జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో అంబటి రాయుడు భేటీ అయ్యారు సార్. జనసేనలో చేరిక మీద అయితే క్లారిటీ ఇవ్వలేదు. క్రికెట్ ఆడాలి కాబట్టి దుబాయ్లో జరిగే ఇంటర్నేషనల్ లీగ్ I20లో పార్టిసిపేట్ చేయాలి కాబట్టి రాజకీయాలకు దూరమని ప్రకటించిన 2 రోజులకే పవన్ కళ్యాణ్తో భేటీ అవ్వడం. సో ఆయన కామెంట్ చేసింది ఏంటంటే సార్, వైసీపీ ఐడియాలజీతో ఇమ్మడలేకపోయా, పవన్ ఆలోచనలు నాకు నచ్చాయి అని చెప్పేసి. ఈ వ్యవహారం మీద మీ విశ్లేషణ ఏమై ఉంటుంది? అంటే ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటానన్నలే. మీరు ఆ స్టేట్మెంట్ చూడండి, తాత్కాలికంగా దూరంగా ఉంటాడు ఫర్ లిటిల్ వైల్, కొంత సమయం అయిపోయి ఉంటుంది. 2 రోజులు టోర్నీ అయ్యే వరకైనా వెయిట్ చేయాలి. అంటే అందరికీ తెలుసు, పైకి చెప్పే స్టేట్మెంట్లు వేరు. క్రికెట్ ఆడటానికి ఏమీ వైసీపీకి దూరం కాలే. నేను మన ప్రోగ్రాంలోనే అన్నాను, క్రికెట్ ఆడటానికి ఆయన రాజకీయాలు దూరం కాలే. దుబాయ్ ఇంటర్నేషనల్ లీగ్ IL T20లో పాల్గొనాలి అంటే నువ్వు ఏ పార్టీలో సభ్యుడిగా ఉండకూడదని నిబంధన లేదు. అందువల్ల రాజకీయ పార్టీలో సభ్యత్వం ఉండడం ఉండకపోవడంతో క్రీడా పోటీలకు సంబంధం లేదు. అందువల్ల ఆయన అందరికీ ఆ కారణం చెప్పాడు తప్ప రియాలిటీ మనకు కూడా తెలుసు, అందరికీ తెలుసు. ఆయన వైసీపీ ఐడియాలజీలు ఇమ్మడలేదు. ఉన్నదే 10 రోజులు, ఆయన ఐడియాలజీ ఇమ్మడకపోవడం ఏంటి? సో అందువల్ల 10 రోజుల్లోనే వైసీపీ ఐడియాలజీ ఇమ్మడకపోవడం ఉంటుందా? సో అందువల్ల వైసీపీ ఆలోచనలు తన ఆలోచనలు కలవయి అన్నాడు. 10 రోజుల్లో ఏం ఆలోచనలు పంచుకున్నాడు అంబటి రాయుడు? ఆయన ఆలోచనలు ఏంటి, జగన్ ఆలోచనలు ఏంటి? ఒక టేబుల్ వేసి ఇంకో ఆలోచన 1 జగన్, ఆయన ఇది చేయాలనుకుంటున్నాడు. అంబటి రాయుడు దానికి ప్రత్యామ్నాయంగా ఇది చేయాలనుకుంటున్నాడు అని ఏదైనా ఎక్కడన్నా టేబుల్ వేసి మనకి ఏమైనా ఎవరైనా చెప్పారా? అందువల్ల ఏ ఆలోచనలు నచ్చి వైసీపీలో చేరాడు, ఏ ఆలోచనలు నచ్చక వైసీపీ నుంచి దూరం అయ్యాడు, అది కూడా 10 రోజులలోనే. ఏ వైసీపీ సిద్ధాంతాలు నచ్చి చేరాడు, ఏ వైసీపీ సిద్ధాంతాలలో ఇమడలేక బయటకు వచ్చాడు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్లో నచ్చుతున్నాయని, రేపు పవన్ కళ్యాణ్ టికెట్ ఇవ్వకపోతే ఆయనకు కూడా నచ్చవు. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకు కూడా నేను ఇమడలేదు అంటాడు. సో అందువల్ల అంబటి రాయుడు క్రికెట్ ప్లేయర్ అయినా పొలిటీషియన్ యొక్క ట్రూ కలర్ ప్రజెంట్ చేస్తున్నాడు. బహుశా రాజకీయాల్లో సక్సెస్ అవుతానుకుంటాను. అండ్ అంబటి రాయుడు ఒక్కడే ఇలా ఉంటారని అనను. ఇప్పుడు కేసీఆర్ నేను ఇప్పుడు నిన్నటిదాకా తెలుగుదేశం ఎంపీ, సో ఇవాళ చంద్రబాబు నాయుడు తిడుతూ జగన్ మెచ్చుకుంటూ వెళ్ళడం లేదా? కర్నూలు ఎంపీ నిన్నటిదాకా వైసీపీ ఎంపీ, ఇవాళ జగన్ తిట్టడం లేదా? అందువల్ల రాజకీయ నాయకులు ఈ రకమైన వైఖరి అనేది సర్వసహజం రాజకీయాల్లో. సో అందువల్ల అంబటి రాయుడు రాజకీయాల్లో చేరుతున్నాడు కనుక రాజకీయాలకు సూటబుల్ అయ్యేటువంటి స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఆలోచనలు తన ఆలోచనలు కలిసాయి అని 10 రోజుల ముందు ఎందుకు కలవలేదు? 10 రోజుల ముందు జగన్ ఆలోచనలు అంబటి రాయుడు ఆలోచనలు కలిసి 10 రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ ఆలోచనలు అంబటి రాయుడు ఆలోచనలు ఎందుకు కలుస్తాయి? జనసేన నుంచి ఏమన్నా గుంటూరు ఎంపీ ఇస్తారంటే ఆలోచనలు కలుస్తాయి, ఇవ్వను అంటే ఆలోచనలు కలవవు. అందువల్ల గుంటూరు ఎంపీ ఇచ్చినట్టుంటే జనసేన సిద్ధాంతాలు ఇముడుతాడు, లేకపోతే ఇముడడు. అందువల్ల అల్టిమేట్గా అందుకే ఆయన ఈజ్ టేకింగ్ హిస్ టైం. చేరి మళ్ళీ ఇవ్వనంటే మళ్ళీ బయటకు వచ్చిన కన్నా చూద్దామనే ఆలోచన ఉండొచ్చు. అందువల్ల ఇట్స్ ఆల్ పొలిటికల్గా వారి ప్రయోజనాలు చూసుకునే వ్యవహారమే. ఇక క్లారిటీ ఏమన్నది, జనసేన కలిసి పవన్ కళ్యాణ్ ఆలోచనలు ఒకటే రకంగా ఉన్నాయన్న తర్వాత ఇంకా క్లారిటీ మీకు లేదంటే నేనేం చేయలేను. క్లారిటీ అందరికీ ఉంది కదా స్పష్టంగా. ఆయన జనసేనలో చేరుతాడు. ఎప్పుడు చేరుతాడు, ఎందుకు ఆగుతున్నాడు అంటే ఆయనకి ఏదో ఒకటి క్లారిటీ రావాలి కదా. మన క్లారిటీ వచ్చింది, ఆయన క్లారిటీ రావాల్సింది ఏంటంటే టికెట్ మీద క్లారిటీ రాకుండా కమిట్మెంట్ ఇవ్వడం ఎందుకు? ఆల్రెడీ ఒక ఎంగేజ్మెంట్ అయింది. ఎంగేజ్మెంట్ అయ్యి క్యాన్సిల్ అయిన తర్వాత నెక్స్ట్ టైం ఏం చేస్తారు? ఎంగేజ్మెంట్ లేకుండా డైరెక్ట్ పెళ్లి చేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ ఒక ఎంగేజ్మెంట్ అయ్యి పెళ్లి క్యాన్సిల్ అయింది, మళ్ళీ ఎంగేజ్మెంట్ పెట్టి మళ్ళీ క్యాన్సిల్ అయితే ఎట్లా అని. అంటే వైసీపీలో హామీ టికెట్ మీద గ్యారంటీ ఇవ్వకుండా పార్టీలో ముందు జాయిన్ అయిపోయారు. అంటే గ్యారంటీ ఇచ్చారు, తర్వాత టికెట్ రాదని అనుకున్నారు కాబట్టి ఇప్పుడు టికెట్ వస్తుందని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే పార్టీలో చేరుకుండవచ్చు. అందులో అనుమానం ఏమున్నది? టికెట్ వస్తాను అని అప్పుడు టికెట్ రావాలంటే పవన్ కళ్యాణ్ చేతుల్లో లేదు కదా. టీడీపీతో ఇంకా అండర్స్టాండింగ్ సీట్ల ఏవో ఎంపిక కాలే. ఇప్పుడు గుంటూరు తెలుగుదేశం సిట్టింగ్ సీటు, మరి తెలుగుదేశం సిట్టింగ్ సీట్ను టీడీపీ జనసేనకి ఇస్తుందా? అంటే ఇక్కడ గల్లా జయదేవ్ పోటీ చేయను, ఆయన చేయకపోయినా టీడీపీ సిట్టింగ్ సీట్ కదండి. ఆయన కాకపోతే ఇంకోరు చేస్తారు. సమస్యలో గల్లా జయదేవ్ కొరకు ఆ సీట్ లేదు కదా. ఆ సీటు తెలుగుదేశం సిట్టింగ్ సీటు. తెలుగుదేశం సిట్టింగ్ సీటు కనుక ఆ పార్టీ మరి జనసేనకు వదులుకుంటుందా?
లేదా అంబటి రాయుడిని ఎక్కడన్నా మళ్ళీ ఎమ్మెల్యేగా నిలబెడతారా, లేదా మేము అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్సీ ఇస్తామంటారా? సో రాజ్యసభకు ఇస్తారని కూడా అప్పుడు వైసీపీలో చర్చ నడిచింది. సమస్య ఏంటంటే అంబటి రాయుడుకున్న కెరిష్మా ఎంత, ఆయన వల్ల ఎన్ని ఓట్లు వస్తాయనేది రాజకీయ పార్టీలు లెక్కలేసుకుంటాయి. రాజకీయ పార్టీలు అన్నీ జమా లెక్కలే ఉంటాయండి. ఎవరిని కలుపుకుంటే ఎన్ని ఓట్లు వస్తాయని ఈ జమా లెక్కల్లో ఆయన ఇమిడాలు మొదలు. సో అందువల్ల ఇనీషియల్గా అయితే ఒక కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే కాపు ఫ్యాక్టర్. సో ఇద్దరికి జనసేనకు వెనకాల ఉన్న కాపు ఫాలోయింగ్, అంబటి రాయుడు కాపు ఫాలోయింగ్ కనుక అదనంగా అంబటి రాయుడు ఏం తీయగలడు జనసేనకు. సో అందువల్ల పవన్ కళ్యాణ్ను చూసి ఓట్లు వేయని వాళ్ళు అంబటి రాయుడు చూసి ఎంతమంది ఓట్లేస్తారనే పాయింట్. వైసీపీ ఎందుకు ప్రయత్నించిందంటే కాపుల్లో ఒక ప్రామినెంట్ ప్లేయర్ కనుక ప్లాన్ వేసింది. సో పవన్ కళ్యాణ్కు అదనంగా అంబటి రాయుడు తీయగలిగేటువంటి వాల్యూ అడిషన్ ఏంటి, అది జనసేన కూడా చూసుకుంటుంది కదా. అందువల్ల పవన్ కళ్యాణ్తో వచ్చే ఓట్లు వస్తాయి, జనసేనతో వచ్చే ఓట్లు వస్తాయి, అదనంగా అంబటి రాయుడుతో ఓట్లు రావాలి, అప్పుడే ఆ పార్టీ ఆలోచిస్తుంది. అందువల్ల ఆ జమా లెక్కలు ఇంకా తేలినట్టు లేవు. అందుకే బహుశా ఈలోగా క్రికెట్ కంప్లీట్ చేసుకొని వస్తాననుకుంటాను. రైట్ సార్. రాయుడు డైరెక్ట్గా వచ్చి జనసేనలో జాయిన్ అయితే అది ఒక వార్త సార్. ఆయన వైసీపీలోకి వెళ్ళి పట్టుమని 10 రోజులు కూడా కాకుండానే బయటకు వచ్చేసి పవన్ కళ్యాణ్ని కలవడం అది సంచలనమైంది సార్. అంటే ఆటోమేటిక్గా ఒక వైసీపీ ఒక పార్టీ నుంచి వెళ్ళొచ్చేసి మరో పార్టీలో చేరితే నాస్తికుడు ఆస్తికుడు అయినట్టు కదా. సో అందువల్ల ఆ రకమైన మోర్ అట్రాక్షన్ ఉండొచ్చు, అంతే తప్ప ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏదో అంబటి రాయుడు చుట్టూ తిరుగుతున్నట్లు మనం భ్రమల్లో ఉండడం ఎందుకు. రైట్ సార్.